ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, సజీవుడైన దేవా, మీకు స్తోత్రం నాయన. దేవా మీకు వందనాలు తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన సోమవారం నుంచి శనివారం వరకు కాపాడారో మీకు స్తోత్రం నాయన. అదేవిధంగా నూతన నెలలో ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టారో మీకు స్తోత్రం తండ్రి. కేవలం మీ కృపనైనా మీ సన్నిధిలో ఉన్నామంటే, అదేవిధంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి, దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, ప్రత్యేకమైన కృపతో నింపండి ప్రభా. ఈ సమయంలో ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగుల కొరకు ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగాలు దయచేయండి, సమృద్ధిగా అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే నాయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. నూతన ఆశీర్వాదాలు నూతన దేవునితో నింపండి. ఈ సంవత్సరం అంతా ప్రభా బిడ్డలను కాపాడండి. అదేవిధంగా ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో నూతన సంవత్సరం యొక్క ఈ సంవత్సరం అంతా ప్రభా వాళ్ళని కాపాడండి, ఆశ్రయించండి, దీవించండి. ఆయన ప్రత్యేక కృపతో నింపండి. అదేవిధంగా ఎవరైతే ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన అయ్యా బిజినెస్ కొరకు ప్రయత్నం బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ని మీరు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశించమని, కాపాడమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆమేన్.